మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో పెరగడంతో అధికారులు ప్రాజెక్టులోని 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 12 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ములుగు జిల్లాలో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన అధికారులు ఉప్పినల్లి, బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, తుపాకులగూడెం గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడులోని పేరూరు వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరోవైపు చీకుపల్లి, పెద్దగొల్లగూడెం మధ్య వరద ధాటికి తాత్కాలిక అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. దీంతో 26 గ్రామాల ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన పుష్కర ఘాట్ వద్ద 9,930 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తుంది. ఇటు మేడిగడ్డ బ్యారేజ్కి వరద పోటెత్తింది. 6,79,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిమ్మల్ని షిఫ్ట్ చేస్తాం, ట్రాక్టర్ ఉంది బయట, అని లెక్కిస్తాం. ఓకేనా? ఇప్పుడు